చిన్నిని బాధపెట్టాలనుకున్న సరళకి సరిగ్గా బుద్ధి చెప్పాడు బాలరాజు పూజారితో కలిసి. అయితే పూజారిని అడుగుతాడు, "నేనేమన్నా తప్పు చేశానా ఆవిడ విషయంలో?" అంటే, "ఏం చేయలేదులే బాబు. అలాంటి బుద్ధున్న వాళ్ళకు కరెక్ట్‌గానే శిక్ష పడిందిలే. ఇంకనైనా బుద్ధి మారుతుందిలే" అన్నట్టుగా. ఇక దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు హాఫ్ టికెట్ బాలరాజు. ఇంకా ఆ సమయంలో సరళ వినేస్తుందనమాట మొత్తం. "నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా? ఆడవాళ్ళని ఇలా కష్టపెడతావా?" అంటూ మాట్లాడుతుంది. "మరి నువ్వు నా కూతుర్ని కష్టపెడుతున్నప్పుడు లేదా? నువ్వు లోహిత మాట్లాడుకున్న మాటలని నేను ఇనేసానని" అయితే చెప్పడంతో ఒకసారిగా షాక్ అయ్యి, "నేను ఇప్పుడే ఇంట్లోంచి గెంటేస్తానని" చెప్తే, "అది నీ ఇల్లు కాదు, నా కూతురి ఇల్లు, చిన్ని ఇల్లు. కావేరి రావాలి. కావేరి వచ్చిన తర్వాత నిన్నే మెడపెట్టుకొని గెంటేస్తానన్నట్టు మాట్లాడతాడనమాట బాలరాజు. అంతేకాదు, నా కూతురి జోలికొస్తే అడ్డంగా నరికేస్తానన్నట్టు గూడా వార్నింగ్ ఇస్తాడు. అయితే ఇదంతా విని షాకయ్యి రివర్స్‌లో ఈ సరళ ఏం చేస్తుందంటే, "ఏంటి నీ కూతురా? కావేరిని అమ్మ అంటుంది. నన్ను అత్తయ్య అంటుంది. మీ మా ఆయన్ని మామయ్య అంటుంది. మీ ఆవిడని అమ్మ అంటుంది. మరి నిన్నేమని పిలుస్తుంది? కనీసం నిన్ను నాన్నగా కూడా చూడడం లేదు కదా! ఒక్కసారి నిన్ను నాన్న అని పిలిచిందా? మరి నా కూతురు, నా కూతురు అంటున్నావేంటి? పొజిషన్‌లో ఉన్నావో నువ్వే చూసుకో" అన్నట్టు మాట్లాడుతుందనమాట. ఒక్కసారిగా ఆ మాటతో మౌనంగా అయిపోతాడు బాలరాజు. రాజుగా ఎంతో ఇష్టపడుతుంది, ఎంతో ప్రేమిస్తుంది. కానీ ఒక నాన్నగా మాత్రం చిన్ని బాలరాజుని ఇష్టపడటం లేదు. కావేరిని బయటకి తీసుకొని వస్తే కానీ తను మనస్ఫూర్తిగా నాన్న అని ఒప్పుకోదనమాట. ఇక దానికోసమే ఆలోచనలో పడిపోతాడు బాలరాజు. ఎలా అయినా సరే నా కూతురుతో నాన్న అని పిలిపించుకోవాలని పట్టుబట్టి ఆ పని